హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్రంగా ఒక వివాదం నడుస్తోంది. అసలు ఏంటి వివాదం చూద్దాం. విజయసాయిరెడ్డి గారు అలాగే మరో వ్యక్తి కలిసి తన భార్యను ప్రెగ్నెంట్ చేశారంటూ అమెరికాలో ఉండే మదన్ మోహన్ అనే వ్యక్తి ఎండోమెంట్ కమిషనర్కి ఒక లేఖ రాశారు. లేఖ రాసి దీనిపైన విచారణ చేయాలి, తనకు న్యాయం చేయాలి అంటూ కోరారు. ఆ లేఖ బయటకు వచ్చింది. ఆ లేఖ తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ లేఖను బేస్ చేసుకొని తెలుగుదేశం పార్టీ మీడియా విజయసాయిరెడ్డి టార్గెట్గా విమర్శలు చేస్తూ వచ్చింది. విజయసాయిరెడ్డి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఆ మహిళ ఎవరైతే ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారో శాంతి అనే మహిళకు విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఇది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ మీడియాకి లేఖ ఎలా బయటికి వచ్చిందనేది ఒక ప్రశ్న. ఎండోమెంట్ కమిషనర్కు అమెరికాలో ఉన్న మదన్ మోహన్ లేఖ రాస్తే ఆ లేఖ బయటికి ఎవరు రిలీజ్ చేశారు, ఎందుకు రిలీజ్ చేశారు, ఏం ఆశించి రిలీజ్ చేశారు? సరే, మీడియాకి లేఖ ఇంకొకరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా శోధించి డెఫినెట్గా ఆయా డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అలా ప్రయత్నం చేసి ఆ లేఖను కనుక తెలుగుదేశం పార్టీ మీడియా సాధించి ఉంటే ఏం ఆశించి ఒక ఇద్దరికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం పైన అంశాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని ప్రపంచానికి గంటలు గంటలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ ప్రయోజనాలు ఏమో వాళ్ళకు ఉన్నాయేమో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 4-5 రోజులుగా 6 నెలల పాప పైన అత్యాచారం జరిగింది. 10 ఏళ్ల పాప పైన అత్యాచారం చేసి ఏం చేశారో తెలియదు, బాడీ దొరకట్లేదు. ఇంకా అటువంటి ఇన్సిడెంట్స్ 4-5 ఇన్సిడెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. బహుశా ఈ ఇన్సిడెంట్స్ విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన అంశం కంటే ఎక్కువ ప్రజలకు తెలియచేయాల్సిన అవసరము ఉంది. బట్ ఎందుకో ఆ మీడియాకి అటువంటి అవసరం ఉంది అని అనిపించలేదు. సరే, ఆ మీడియా ఇంట్రెస్ట్, ఆ మీడియా ఏమనుకుంటుందో ఏంటి విషయం పక్కన పెడితే అసలేంటి వివాదం చూద్దాం. సో ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి మొదటి భర్త మదన్ మోహన్తో తనకు 2016లోనే విడాకులయ్యాయి. మేము ఒక గిరిజన సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటాం. ఆ ప్రకారం మేము విడాకుల పత్రాలు రాసుకున్నాము. 2016లో ఆయనతో విడాకులు అయిపోయాయి. అప్పటికి నాకు ఉద్యోగం లేదు. 2019లో తనకు ఉద్యోగం వచ్చింది. 2016లో మేము విడిపోయిన తర్వాత మదన్ మోహన్ విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆయన విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత 2020లో తాను సుభాష్ అనే మరో వ్యక్తితో వివాహం చేసుకున్నాను అంటూ నిన్న ఎవరైతే ఈ మహిళ అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఉన్నారో ఆమె బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కన్నీటి పర్యంతమయ్యారు. తనపైన, తన కుటుంబం పైన ఈ రకమైన వార్తలు ఏ రకంగా రాస్తారు అంటూ వాపోతున్నారు. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్ లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకుల పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయనకి. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల. ఆ ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ, మా నాయన. ఆయన కంటే ఎవ్వరు లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగా ఉండరు ఆవిడ. సో ఆయన కంటే ఎవ్వరు లేరు. వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన కంటే. అదే మూమెంట్ లో 2020 ఎండింగ్ లో అంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే జీపీ రెడ్డి ఎక్స్ జీపీ రెడ్డి ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆయన కార్ పంపించి గిట్టర్కి రామ్మని పిలిచాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేడు కాబట్టి రామ్మా అంటే నువ్వు ఎవరైనా వచ్చేదాన్ని కానీ పోయి వాడిని పోసిన కరెక్టే అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసిన అందరికీ కూడా తెలుసు. సరే, అయిపోయింది. ఆ మూమెంట్ లో నాకు చెయ్యి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్ని ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్ని నాకు చెప్పినారు. సో మేమిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయన పెళ్లి అయింది. ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు. ఒక పాప ఉంది. ఆ పాపను వచ్చి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. కనీస జర్నలిస్టిక్ ప్రమాణాలను పాటించే ఎవరైనా ఆ మహిళకు సంబంధించిన పేరు కూడా అక్కడికి వస్తుంది కాబట్టి ఆ మహిళ కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న మహిళ కాబట్టి, కాకపోయినా ఏ మహిళ అయినా గౌరవం ఇవ్వాల్సిందే. ఆమెకు సంబంధించిన వర్షన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేసి ఉండాలి, ఖచ్చితంగా చేసి ఉండాలి. మీ పైన మీ భర్త ఇలా లెటర్ రాశారు, దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి, విజయసాయిరెడ్డి గారి పేరు కూడా దీంట్లో తీసుకొస్తున్నారు, మీకు ఏమైనా సంబంధం ఉందా లేదా, మీ వర్షన్ ఏంటి, మేము ఇది బయటకు చెప్పబోతున్నాము, మీరేమైనా మాట్లాడతారని అడగడం అనేది కనీస జర్నలిస్టిక్ ట్రెడిషన్. అది దాన్ని ఫాలో అయ్యి ఉండాల్సింది, ఫాలో అవ్వలేదు. సరే, ఆమె నిన్న మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. ఈవెన్ ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఆయన నా భర్తే కాదు, విడాకులకు సంబంధించి మేము కేవలం పత్రాలు రాసుకున్నాము, అఫీషియల్గా కోర్టు నుంచి విడాకులు తీసుకోవడానికి సంబంధించి ఆ తర్వాత మేము మళ్ళీ కోర్టుకు కూడా వెళ్ళామని చెప్తున్నారు. ఇంకో భర్తతో ఇప్పుడు కలిసి ఉంటున్నానని చెప్తున్నారు. తన ప్రస్తుత భర్త గవర్నమెంట్ పీపీగా చెప్తున్నారు. ఆయన కూడా ఇది 2వ వివాహం అని చెప్తున్నారు. ఆయనతో తనకు సంతానం కలిగిందని చెప్తున్నారు. సో ఇన్ని చెప్తున్నప్పటికీ ఆమెకు సంబంధించిన వర్షన్ని ఆమె అంతటా ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బయటికి చెప్పిన తర్వాత కూడా ఈ అంశాన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేసిన ఛానల్స్ కావచ్చు, పేపర్లు కావచ్చు,
రాసే ప్రయత్నం చేయలేదు, ఒక ఈనాడు మినహా. ఈనాడులో ఆమె వర్షన్ని నోట్ చేశారు, రాశారు. సో మిగతా పేపర్లు ఎవరైతే విజయసాయిరెడ్డికి శాంతికి అక్రమ సంబంధాలు లేకపోతే వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ అంటగడుతూ రకరకాలుగా రాస్తూ వచ్చిన మీడియా ఎవరు కూడా ఆమెకి సంబంధించిన వర్షన్ను చూపించడం పైన అంత ఆసక్తి చూపించకపోవడం వల్ల వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది అని అనుకునే వాళ్ళకు నిజమే కదా అనిపించేలా వాళ్ళ వ్యవహార శైలి ఉంది. సరే, ఈరోజు విజయసాయిరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియా పైన ఆయన గురించి రాసిన ఛానల్స్ పైన, పేపర్ల పైన రకరకాల వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు చేస్తున్న క్రమంలో ఈ అంశంతో తనకి ఏమాత్రం సంబంధం లేదు, దీనిపైన విచారణ చేయొచ్చు, విచారణ చేయమని ఎండోమెంట్ కమిషనర్కి వచ్చిన లేఖ బయటికి ఎలా వచ్చింది, తనను ఓ కమ్యూనిటీకి సంబంధించిన మీడియా తనను టార్గెట్ చేస్తుంది, తొందరలోనే నేను మీడియా సంస్థలను ఏర్పాటు చేస్తానంటూ మాట్లాడారు. ఈ మాట్లాడుతున్న క్రమంలో ఆయన ఇది మొత్తం ఒక కుట్ర ప్రకారం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కుట్ర అనే దానికంటే సొంత పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కుట్ర చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. తమ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ కుట్ర వెనక ఉన్నారు అనేది విజయసాయిరెడ్డి గారికి ఉన్న అనుమానం. కేవలం ఎల్లో మీడియాలోనో లేకపోతే తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వస్తుంది అంటూ ఈ వార్తలు వచ్చాయంటూ ఆయన ఆరోపణలు చేస్తూనే తమ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్టుగా తనకు సమాచారం ఉంది, అటువంటి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం అంటూ ఆయన మాట్లాడుతున్నారు. గత 3 రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు, మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు. ఎవరికి మీరు ద్రోహం చేసింది? ఒక ఆదివాసీ మహిళకి, ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని, ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి, ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం. అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం. తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు, నేను చేయిస్తాను కూడా. చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు, తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై. నేను అవన్నీ బాధపడలేదు, నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు. ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి, కానీ నా వ్యక్తిత్వం ఏందనేటటువంటిది నాకు తెలుసు. సో దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు, ముఠాలు, గ్రూపులు ఒకరిపైన ఒకరు ఈ రకమైన దాడులు చేసుకుని, ఈ రకమైన ప్రచారం చేసుకునే స్థాయిలో, ఈ రకంగా ఒకరినొకరు టార్గెట్ చేసుకునే స్థాయిలో విభేదాలు ఉన్నాయనే విషయాన్ని విజయసాయిరెడ్డి గారు ఈరోజు మీడియా ముఖంగా చెప్పినట్లయింది. అంతేకాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా నిజంగానే సరైన రీతిలో వ్యవహరించలేదు అనేది కామన్గా చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఈ పర్టికులర్ ఇష్యూలో. ఏంటి పాయింట్ నెంబర్ 1, విజయసాయిరెడ్డి పైన వాళ్ళకి కోపం ఉండొచ్చు, విజయసాయిరెడ్డిని తప్పుగా చూపించాలనో, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనో ప్రయత్నం, అటువంటి అంశాల పట్ల ఎక్కువ ఆసక్తి వాళ్ళకు ఉండొచ్చు. ఈ క్రమంలో వాళ్ళు చేసిన తప్పు ఏంటి అంటే, ఆ మహిళా అధికారి ఎవరైతే ఉన్నారో ఆమెకి సంబంధించిన హక్కులకు భంగం కలిగించేలాగా వ్యవహరించారు. ఆమెను కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారు. అంతేకాదు ఆమె సంతానం కూడా, ఆమె పిల్లలు కూడా ఈ వార్తలు చూసిన తర్వాత ఏ రకమైన మానసిక వేదనకు గురవుతారు అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేసి ఉండాల్సింది. అవేమీ చేయకుండా విజయసాయిరెడ్డి అనే ఒక వ్యక్తిపైన ఉన్న కోపం కారణంగా మిగతా వాళ్ళందరినీ కూడా దీంట్లో ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చేసింది. తెలుగుదేశం పార్టీ మీడియా ఈ రకమైన ప్రయత్నం చేస్తే విజయసాయిరెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన కూడా కొన్ని పదాలు జారారు, కొన్ని మాట్లాడకూడని మాటలను ఆయన మాట్లాడారు. ఇక్కడ ఆ మీడియాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపైన కూడా విజయసాయిరెడ్డి గారు కామెంట్ చేశారు. సో వాళ్ళకి సంబంధించిన డిఎన్ఏ టెస్టులు చేయాలి అంటూ ఆయన మాట్లాడారు. ఏరేస్ విజయసాయిరెడ్డి గారికి డిఎన్ఏ టెస్టులు చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఏం మాట్లాడిందో దానికి కౌంటర్ ఇస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీ మీడియా బాధితుడిగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్న క్రమంలో విజయసాయిరెడ్డి గారు కూడా ఆ తరహా మాటల్ని మాట్లాడి ఉండకూడదు. కానీ ఆయన కూడా అదే తరహాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులకు సంబంధించిన డిఎన్ఏలో టెస్టులు చేయాలని నేను అడిగితే ఎలా ఉంటుంది? సో డిఎన్ఏ టెస్టులు చేయాలి అని చెయ్యాలి, మీరు పలానా వాళ్ళకి పుట్టారా లేదా అనుమానం మాకు కూడా వస్తుంది తరహా మాటలు మాట్లాడడం ద్వారా ఆయన చేసిన ఆర్గ్యుమెంట్కి
బలం లేకుండా ఆయనే చేసుకున్నారు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో ఆయన తానేం తప్పు చేయలేదు కాబట్టి, తనపైన దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఓవర్గా ఎమోషనల్గా చాలా బాధపడిపోతూ మాట్లాడుంటారేమో, ఇటువంటి మాటలు మాట్లాడేమో అని ఎవరైనా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అటువంటి సందర్భంలోనే మరింత బ్యాలెన్స్గా ఉండాల్సిన అవసరం ఉంది. నువ్వు బాధితుడివి, ఏ మాటల కారణంగా నువ్వు ఇంత బాధపడుతున్నావో అదే తరహా మాటల్ని ఎదుటి వాళ్ళపైన ప్రయోగించడం ద్వారా నీ ఆర్గ్యుమెంట్ మరింత బలహీనం అవుతుందనే విషయాన్ని విజయసాయిరెడ్డి గారు గ్రహించి ఉండాల్సింది. సో ఇది వ్యక్తిగత వైరంగా ఒకరిపైన ఒకరు క్యారెక్టర్ని అసాసినేషన్ చేసుకోవడానికి జరిగిన ప్రయత్నంగా కనపడుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో బాధితుడిగా ఉన్న మదన్ మోహన్తో తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు మాట్లాడించే ప్రయత్నం చేయట్లేదు? ఇక్కడ మదన్ మోహన్కి జరిగిన నష్టం ఏంటి? మధ్యలో రెండో భర్త సుభాషిణుడు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా ఎందుకు చేయలేదు? సో ఏ బాధితుల పక్షాన తెలుగుదేశం పార్టీ మీడియా గొంతెత్తింది? విజయసాయిరెడ్డి పైన కోపం ఉంది, ఓకే. ఏ బాధితుల పక్షాన మీరు మాట్లాడారు? ఆ బాధితుడు వచ్చి ఆయన కష్టాలేంటో చెప్పి, ఆయన పడిన ఇబ్బంది ఏంటో చెప్తే కనీసం దాన్ని టెలికాస్ట్ చేస్తే ఒక అర్థం ఉంటుంది. అలా కాకుండా ఆయన లెటర్ రాశారు, లేఖ రాశారు. జనరల్గా ఇటువంటి ఇష్యూస్ పైన కంప్లైంట్స్ ఉంటే పోలీస్ స్టేషన్లో ఎక్కడ కంప్లైంట్స్ ఇవ్వాలి కదా, డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వడం ఏంటి? సో డిపార్ట్మెంట్లో ఇచ్చిన కంప్లైంట్ బయటికి రావడం ఏంటి? దీనికి డిపార్ట్మెంట్కి సంబంధించిన రెస్పాన్స్ ఏంటి? డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఈ మొత్తం వ్యవహారం వెనక ఒక వారం 10 రోజుల తర్వాత మరిన్ని కీలకమైన విషయాలు రాబోతున్నాయి. విశాఖపట్నం కేంద్రంగా, ఉత్తరాంధ్ర కేంద్రంగా జరిగిన ఒక పెద్ద వ్యవహారం, గత ప్రభుత్వంలో జరిగిన ఒక చాలా పెద్ద వ్యవహారం కేంద్రంగా ఈ మొత్తం ఆరోపణలు వస్తున్నాయి. నాకు తెలిసి ఒక వారం 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో దీనికి సంబంధించి మరిన్ని సంచలన విషయాలు, ఈ ఆరోపణలు బయటికి రావడం, ఇటువంటి ఆరోపణలు చేయడం, ఈ చేస్తున్న వ్యక్తులకు వెనక ఎవరున్నారు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన మరింత కీలకమైన సమాచారం వచ్చే 15-20 రోజుల్లో బయటికి రాబోతుంది. చూద్దాం ఆ సమాచారం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది.